సో ఫస్ట్ యూనిట్ సిస్టమ్ లో మనం ఎవరు రావాలి. సో ఓకే, వెల్కమ్. యూనిట్ సిస్టమ్ లో వచ్చేసి మనకి కిడ్నీ, యూరేటర్, బ్లాడర్ అండ్ యూరెత్రా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎనాటమీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే లైక్, సో కిడ్నీని మెడికల్ టర్మ్ లో ఏమంటారు? సో ఫర్ కిడ్నీ మెడికల్ టర్మ్ ఇట్ ఈస్ కాల్డ్ నెఫ్రో. లేకపోతే ద ఫ్రమ్ కిడ్నీ ద యూరిన్ పాస్ త్రూ యూరేటర్ అండ్ అవుట్ త్రూ బ్లాడర్ అని చెప్పి యూరెత్రా ఉంటది. సో ఈ కిడ్నీ దగ్గర నుంచి యూరిన్ అనేది యూరేటర్ ద్వారా బ్లాడర్ కి పాస్ అయ్యి బ్లాడర్ నుంచి యూరెత్రా ద్వారా ఎలిమినేట్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. సో కిడ్నీ మెడికల్ టర్మ్ కానీ, లేకపోతే కిడ్నీకి బ్లాడర్ కి మధ్యలో ఏముంటుందని ఇట్లాంటివి అడుగుతా ఉంటారు. సో సో ఇక్కడ ఏంటంటే మనం లైక్ డైజెస్టివ్ సిస్టమ్, మస్కులోస్కెలటల్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ లో ఎలా అయితే మనం చదువుకున్నామో ఇన్సిజన్, ఎక్సిజన్ ఇట్లాంటి లాప్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ రిపేర్ ప్రొసీజర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా మనకి కిడ్నీకి, యూరేటర్, బ్లాడర్ కి అండ్ యూరెత్రాకి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 5 సిరీస్ లో మనకేమేమి ఉంటాయంటే లైక్ యూరినరీ సిస్టమ్ తర్వాత వచ్చేసి మేల్ జెనైటర్ మేల్ జెనైటర్ తర్వాత ఫీమేల్ జెనైటర్. సో ఇక్కడ యూరినరీ సిస్టమ్ మొత్తం నుంచి మనకు వచ్చే 6 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఇక్కడ నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో మోస్ట్లీ ద యూరినరీ సిస్టమ్ రిలేటెడ్ సిపిటి అనేది క్వైట్ ఈజీ అండ్ వెరీ సింపుల్. సో అలా డైరెక్ట్ క్వశ్చన్ అండి. దేర్ ఇస్ నో ట్రికీ క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్. సో ట్రికీ క్వశ్చన్ 1 or 2 మాత్రం ఉంటుంది. అది ఉన్నప్పుడు చెప్తాను. మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే. సో ఒక్క నిమిషం. ఆ ఇక్కడ యూరినరీ సిస్టమ్ లో కనుక ఫస్ట్ మనం కనుక వస్తే యూరినరీ సిస్టమ్ లో ఫస్ట్ కిడ్నీ ఉంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా. సో ఇన్సిజన్ లో మనకు మోస్ట్లీ ఓటమీ అనే వర్డ్ కానీ డ్రైనేజ్ అనే వర్డ్ కానీ వస్తుంది. ఓకే. సో ఇక్కడ కిడ్నీలో ఇన్సిజన్ లో కనుక చూస్తే రీనల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది, డ్రైనేజ్ ఆఫ్ రీనల్ యాప్సెస్ ఆర్ ఓపెన్ అని ఉంది. ఓకే.
సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఓపెన్ లాప్రోస్కోపీకి డిఫరెన్సియేషన్ ఏంటంటే, లాప్రోస్కోపిక్ ఇస్తే లాప్రోస్కోపిక్ ఇవ్వాలా, ఓపెన్ ఇస్తే ఓపెన్ ఇవ్వాలా. లాప్రోస్కోపిక్ ఓపెన్ రెండు ఇవ్వకపోతే ఓపెన్ ఇవ్వాలి. ఓకే, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా లాప్రోస్కోపీ అని చెప్పకుండా డైరెక్ట్ ద స్కోప్ ఈజ్ ఇన్సర్టెడ్ అంటాడు. సో అలా చెప్పినా సరే వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అనే లాప్రోస్కోపిక్ వన్. సో ఇక్కడ కనుక చూస్తే ఇన్సిజన్ లో డ్రైనేజ్ ఆఫ్ పెరిరీనల్ రీనల్ యాబ్సెస్ ఆర్ ఓపెన్ అంటున్నాడు. ఇఫ్ యూ ఆర్ కమింగ్ డౌన్, నెపరోస్టమీ, నెపరోస్టమీ, నెపరోటమీ, ఈ డిఫరెన్షియేషన్ చూసుకోండి. నెపరోస్టమీ, నెపరోటమీ, నెప్రోలిథోటమీ. ఓకే, సో ఇక్కడ వాడేమంటున్నాడు, ఓస్టమీ అంటున్నాడా, ఓటమీ అంటున్నాడా, లిథోటమీ అంటున్నాడా అని చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకే, సపోజ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యు ఆర్ కమింగ్, ఇవన్నీ అవసరం లేదమ్మా. ఓకే, తర్వాత పైలోటమీ. పైలో అంటే రీనల్ పెల్విస్ అమ్మా. పైలోటమీ విత్ ఎక్స్ప్లోరేషన్, విత్ డ్రైనేజ్, విత్ రిమూవల్ ఆఫ్ క్యాలిక్యులస్ అని చెప్పేసి అడిగితే అడగచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఎక్సిజన్. ఎక్సిజన్ లో మనకు మోస్ట్లీ వచ్చే వర్డ్స్ ఏంటంటే బయాప్సీ కానీ ఎక్టమీ కానీ అనే వర్డ్స్ వస్తాయి. బయాప్సీ కానీ లేదా ఎక్టమీ అనే వర్డ్స్ అనేది వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, రీనల్ బయాప్సీ పర్క్యూటేనియస్ బై ట్రోకార్ ఆర్ నీడిల్ అంటున్నాడు, బై సర్జికల్ ఆర్ ఎక్స్పోజర్ ఆఫ్ కిడ్నీ అంటున్నాడు. ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. నెఫ్రెక్టమీ అంటే, నెఫ్రెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ కిడ్నీ, కిడ్నీతో పాటు పార్షియల్ యూరెట్రెక్టమీ అంటే ఒక యూరెటర్ కనుక రిమూవ్ చేస్తే పార్షియల్. ఓకే, అదే కనుక నెఫ్రెక్టమీ విత్ టోటల్ యూరెట్రెక్టమీ. విత్ టోటల్ యూరెట్రెక్టమీ అంటే యాక్చువల్గా ఒక కిడ్నీ తీసి ఒక యూరెటర్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తే టోటల్ యూరెట్రెక్టమీ అంటాడు. ఓకే, రెండు యూరెటర్స్ తీయరు మోస్ట్లీ. తీస్తారంటారా మామూలుగా 2 యూరెటర్స్, ఎయిదర్ వన్ కిడ్నీ దే కెన్ రిమూవ్, బోత్ కిడ్నీ దే వాంట్ రిమూవ్, రైట్? సేమ్ లైక్ దట్, ఇఫ్ దే రిమూవ్ వన్ కిడ్నీ, సమ్టైమ్స్ దే విల్ రిమూవ్ ఓన్లీ పార్షియల్ యూరెటెక్టమీ అంటే సగం యూరెటర్ మాత్రం రిమూవ్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఒక కిడ్నీ కంప్లీట్ గా తీసి కంప్లీట్ గా యూరెటర్ రిమూవ్ చేశారంటే అప్పుడు మనం ఈ టోటల్ యూరెటెక్టమీ ఇస్తాం. సో చాలా సార్లు ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగారు. నెఫ్రెక్టమీ పార్షియల్ యూరెటెక్టమీ, టోటల్ యూరెటెక్టమీ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో వెదర్ ఇన్ ద డాక్యుమెంటేషన్ ఈస్ క్లియర్లీ సేయింగ్ half of the ureter is removed or total ureter is removed. If total ureter is removed, then only you can consider total ureterectomy. If it is only half of the ureter is removed, it is considered as a partial. Don't get it confused. Okay, తర్వాత వచ్చేసి ఇందాకేంది, నెఫ్రెక్టమీతో పాటు యూరెటర్ కూడా రిమూవ్ చేస్తే అది పార్షియల్ టోటల్ ఉంది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా నెఫ్రెక్టమీ ఓన్లీ కిడ్నీ కనుక రిమూవ్ చేస్తే అది పార్షియల్. ఒక కిడ్నీ రిమూవ్ చేశాడా, బోత్ ఉండదు. నెఫ్రెక్టమీ టోటల్ ఉండదు, ఎందుకంటే తీయడు కాబట్టి. ఓకే, సో అందుకని నెఫ్రెక్టమీ పార్షియల్ గా ఉంటది. ఇదంతా ఓపెన్ అప్రోచ్ ప్రొసీజర్స్. ఓకే, సేమ్ ఇలాగే నెఫ్రెక్టమీ లాప్రోస్కోపిక్ యూజ్ చేసి కూడా చేస్తాడు. సో దానికి ఇక్కడ మనం ఇలా డౌన్ కనుక వస్తే, ఇంట్రడక్షన్ కాదు, ఇలా ఈ కిడ్నీలోనే లాప్రోస్కోపిక్ హెడింగ్ ఉంటది, దాంట్లో ఉంటాయి నెఫ్రెక్టమీ పార్షియల్. ఇదిగోండి, లాప్రోస్కోపిక్ సర్జికల్ లో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు పార్షియల్ నెఫ్రెక్టమీ. అది ఓపెన్ నెఫ్రెక్టమీ పార్షియల్, ఇదేమో లాప్రోస్కోపిక్ లో పార్షియల్ నెఫ్రెక్టమీ. అలాగే నెఫ్రెక్టమీ ఇంక్లూడింగ్ పార్షియల్ యూరెట్రెక్టమీ, నెఫ్రెక్టమీ టోటల్ యూరెట్రెక్టమీ. ఇదిగోండి, నెఫ్రెక్టమీ టోటల్ యూరెట్రెక్టమీ అంటే ఏంటంటే ఇక్కడ నెఫ్రెక్టమీలో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, పార్షియల్ ఉంటుంది, టోటల్ ఉంటుంది. పార్షియల్లో లాప్రోస్కోపిక్ అప్రోచ్ ఉంటుంది, ఓపెన్ అప్రోచ్ ఉంటుంది. అట్లాగే ఓన్లీ నెఫ్రెక్టమీ విత్ పార్షియల్ లాప్రోస్కోపిక్ అప్రోచ్ ఉంటుంది, ఓపెన్ అప్రోచ్ కూడా ఉంటుంది. సో ఇన్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ వెదర్ దే ఆర్ గివింగ్ క్లియర్లీ ఓపెన్ అప్రోచ్ ఆర్ laparoscopic approach. If they clearly mention the laparoscopic approach, you can go with the laparoscopy only. If they give an open approach, you can give the
open approach code. If they did not mention whether the laparoscopic or open, then you can directly give the open approach only. Okay, so చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి కన్ఫామ్ గా ఈ నెఫ్రెక్టమైన కాన్సెప్ట్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు. లాప్రోస్కోపికా ఓపెనా అనేది చెక్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడము, అది కెడవర్ డోనార్ దగ్గర నుంచి తీసుకున్నాడా లేకపోతే లివింగ్ డోనార్ దగ్గర నుంచి తీసుకున్నాడా అనేది ఇంపార్టెంట్. ఇఫ్ ద కిడ్నీ is taken from cadaver donor is nothing but dead body. If it is taken from the living donor, so we have to report 50320. If it is cadaver donor, we have to report the 50300. సో ఆ రెండు చూసుకోండి. తర్వాత వచ్చేసి కమింగ్ టు ద ఇంట్రడక్షన్, ఇక్కడ మనకి రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ ఉంటుందమ్మా. రిమూవల్ ఉంటుంది. సో ఈ రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ లో వయా పర్క్యూటేనస్ అప్రోచ్, రిమూవల్ లో వయా పర్క్యూటేనస్ అప్రోచ్, సేమ్ మళ్ళీ రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ లో ట్రాన్స్యూరెథ్రల్ అప్రోచ్, మళ్ళీ రిమూవల్ లో ట్రాన్స్యూరెథ్రల్ అప్రోచ్. ఏంటిది? ఇంటర్నల్ డ్వెల్లింగ్ ఉంటుంది. ఇంటర్నల్ డ్వెల్లింగ్. సో ఆ ఇంటర్నల్ డ్వెల్లింగ్ ఎక్స్టర్నల్ డ్వెల్లింగ్, ఇంటర్నల్ యాక్సెసిబుల్ ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ అని ఉంటుంది. దీంట్లో రిమూవల్ చేశాడా, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ చేశాడా, ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ యూస్ చేశాడు, పర్క్యూటేనస్ అప్రోచ్ యూస్ చేశాడా లేకపోతే ట్రాన్స్యూరెథ్రల్ అప్రోచ్ అనేది యూస్ చేశాడా అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ దే డన్ percutaneous approach, we have to report these two codes based upon the removal and replacement and removal for internal dwelling. If they mention the transurethral approach based upon the removal and replacement internal dwelling, we have to report these two codes. For external accessible, ఇందాకేం ఇంటర్నల్ యాక్సెసిబుల్, ఇక్కడేమో ఎక్స్టర్నల్ యాక్సెసిబుల్ లో కూడా రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ అండ్ రిమూవల్ కోడ్స్ ఉంటాయమ్మా. Previously, we are having the approach like percutaneous approach and transurethral approach, but in external accessible, there is no approaches are available. Directly, they given external accessible ephrailateral catheter requiring the fluoroscopy guidance అన్నాడు. అంటే సపోజ్ ఇక్కడ ఫ్లోరోస్కోపీ గైడెన్స్ కోడ్ ఇస్తామా ఇవ్వము. ఇన్ ద డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ క్లియర్లీ సెయింగ్ fluoroscopy guidance. So no need to give the fluoroscopy guidance code. So fluoroscopy guidance code ఎంతంటే 77002. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అల్ట్రాసౌండ్కి వచ్చేసి 76942 అమ్మ, ఫ్లోరోస్కోపీ వచ్చేసి 77002, సిటీ వచ్చేసి 7721 వచ్చేసి ఎంఆర్ఐ, ఇది 77021. ఇంకోటి ఉంటుంది లాస్ట్ లో 2 వస్తుంది, ఇంకా 77001. ఇది 01 వచ్చేసి ఫ్లోరోస్కోపీ, 021 770 02. సో చూద్దాం ఒకసారి ఫ్లోరోస్కోపీ అండ్ జస్ట్ కన్ఫ్యూజన్ చూద్దాం ఒకసారి. సిటీ గైడెన్స్, సిటీ గైడెన్స్ అండ్ ఎంఆర్ఐ సిపిటి కోర్స్. సి కరెక్ట్. సో రేడియోలాజికల్ ఫ్లోరోస్కోపీ వచ్చేసి 77001 అమ్మ, ఇది 777022. అది ఎంఆర్ఐ గైడెన్స్. ఎంఆర్ఐ వచ్చేసి 1 ఉంటుందమ్మ. సో అది మీకు చెప్తాను చాలా క్లియర్గా, జస్ట్ ఏమంటే సో ఆల్రెడీ కింద రాస్తాడు ఒక్కొక్కసారి ఆ ఫ్లోరోస్కోపీ సిటీ గైడెన్స్ లో ఇవన్నీ కింద రాస్తాడు. చూద్దాం ఒక్క నిమిషం.
001 అయితే ఫ్లోరోస్కోపీ అమ్మా, అది కన్ఫామ్. తర్వాత ఎంఆర్ఐకి వచ్చేసి 21 ఉంటది. 22 వచ్చేసి సిటీ గైడెన్స్. 76942 వచ్చేసి ఎంఆర్ గైడెన్స్. సో ఇక్కడ కిందే ఇస్తాడు యాక్చువల్ గా, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సి లేదు, వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఇంటర్నల్ యాక్సిసిబుల్ ఏమో అప్రోచెస్ ఉన్నాయి, రిమూవల్ అండ్ రిప్లేస్మెంట్ రిమూవల్. ఇక్కడ ఎక్స్టర్నల్ డ్రిల్లింగ్ లో మాత్రం అప్రోచెస్ అనేది లేవు. ఓకే, అదొకటే డిఫరెన్షియేషన్. ఇక్కడ నుంచి కూడా చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్ ప్రొసీజర్స్ అంటారు. సో ఇంట్రొడక్షన్ ప్రొసీజర్స్, ఇంట్లో ఆస్పిరేషన్ చేశాడా, ఇనిషియలైజేషన్ చేశాడా, ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోండి. డైలేషన్ చేశాడా, ఇలా ప్రతి దాంట్లో రిపీట్ అవుతాయి. మానోమెట్రిక్ స్టడీస్ చేశాడా, లేకపోతే ఇంజెక్షన్ ప్రొసీజర్స్ చేశాడా, ఏం చేశాడు, ఇనిషియలైజేషనా, డైలేషనా, మానోమెట్రిక్ స్టడీసా, బయాప్సియా, ప్లేస్మెంటా, ఓకే, కన్వర్షనా, ఎక్స్చేంజా, ఇట్లాంటి వర్డ్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ద రిపేర్. ఇంకా ఆల్రెడీ చెప్పాను, రిపేర్ కి ప్లాస్టీ అనే వర్డ్ వస్తుందమ్మా. పైలోప్లాస్టీ అంటున్నాడు, పైలోప్లాస్టీ, రైనోప్లాస్టీ, నెప్రోప్లాస్టీ, ఇట్లా. ఓకే, సో పైలోప్లాస్టీ నథింగ్ బట్ సర్జికల్ రిపేర్ ఆఫ్ రీనల్ పెల్విస్. దాంట్లో ఏంటి, సింపుల్, కాంప్లికేటెడ్. సో కాంప్లికేటెడ్ వచ్చేసి మోస్ట్లీ కాంజినైటల్ కిడ్నీ అబ్నార్మాలిటీ. సో బై బర్త్ తో, కాంజినైటల్ అంటే బై బర్త్ తో వచ్చే ప్రాబ్లం, కిడ్నీ కాంప్లికేషన్స్ ని క్లియర్ చేయడానికి అది కాంప్లికేటెడ్. సో చాలా జాగ్రత్తగా చేయాలి. సెకండరీ పైలోప్లాస్టీ అంటే ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ చేస్తే ఇలా వీటన్నిటికీ కాంప్లికేటెడ్ గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇలాంటి ఏం లేకపోతే వీ కెన్ గో విత్ ద సింపుల్. తర్వాత వచ్చేసి లాప్రోస్కోపిక్, ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక. సో అలా ప్రతి దాంట్లో వస్తాయి. తర్వాత ఎండోస్కోపీ అమ్మ. సో ఇది కిడ్నీ కాబట్టి కిడ్నీని రీనల్ కానీ నెఫ్రో కానీ అంటారు. సో సో ఏమంటారంటే రీనల్ ఎండోస్కోపీ అని చెప్పి చదువుతాం. ఏం చదువుతాం అంటే రీనల్ ఎండోస్కోపీ అని మనం స్టడీ చేస్తాం. రీనల్ ఎండోస్కోపీ త్రూ ఎస్టాబ్లిషన్ నెఫ్రోస్టమీ ఆర్ పైలోషన్ విత్ ఆర్ వితౌట్ ఇరిగేషన్, ఇనిషియలైజేషన్ విత్ యూరెట్రల్ కథట్రైజేషన్. దీంట్లో రెండు ఉంటాయి. ఇక్కడ నెప్రోస్టమీ ఉంటుంది. ఈ నెప్రోస్టమీలో విత్ యూరెట్రల్ కథట్రైజేషన్, విత్ బయాప్సియా, విత్ పలగరేషన్, విత్ రిమూవల్ ఆఫ్ పారింబాడియా, విత్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్స్, ఇట్లా ఉంటాయి. సేమ్ రీనల్ ఎండోస్కోపీలోనే నెఫరోటమీ, ఇందాక చూసింది నెఫరోస్టమీ ఏమో, ఇప్పుడు చూస్తుంది నెఫరోటమీ. దీంట్లో కూడా ఈ థియోరెట్రల్ కెథటరైజేషన్, విత్ ఫలగరేషన్, విత్ బయాప్సియా, విత్ రిమూవల్ ఆఫ్ పారింబాడియా, ఇట్లా అన్నిటికీ కామన్ గా ఉంటాయి. విత్ ఫలగరేషన్, విత్ రిమూవల్ ఆఫ్ పారింబాడియా, ఇట్లా. సో అట్లాగే తర్వాత అదర్ ప్రొసీజర్స్ వచ్చేసి లిథోట్రిప్సీ అంటున్నాడు. లిథోట్రిప్సీ ఈజ్ నథింగ్ బట్ క్రషింగ్ ఆఫ్ ది స్టోన్, అంటే క్రష్ చేయడం. సో అది ఏ టెక్నిక్ యూజ్ చేశాడు, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ యూజ్ చేసి లిథోట్రిప్సీ చేశాడా, లేకపోతే పర్క్యూటేనియస్ టెక్నిక్ యూజ్ చేసి అబార్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రీనల్ ట్యూమర్ చేశాడా, రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఏ టెక్నిక్ యూజ్ చేసి ఈ అబార్షన్ అనేది చేశాడు, లేకపోతే క్రయోథెరపీ ఈజ్ నథింగ్ బట్ కూల్ టెంపరేచర్ దగ్గర దాని కనుక డిస్ట్రాయ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్రయోథెరపీ అమ్మ. క్రయో మీన్స్ ఫ్రీజింగ్, కూల్ టెంపరేచర్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ సమ్ టైమ్స్ దే డైరెక్ట్లీ ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఈస్ మెన్ బై ద క్రయో. క్రయో ఈజ్ నథింగ్ బట్ కోల్డ్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎలా అయితే మన కిడ్నీలో ఇన్సిజన్, ఎక్సిజన్ అండ్ దెన్ ఇంట్రడక్షన్ అండ్ లాప్రోస్కోపిక్, ఎండోస్కోపిక్ అండ్ అదర్ ప్రొసీజర్స్ ఎలా అయితే చదువుకున్నామో, సేమ్ కమింగ్ టు ద యూరెటర్, సేమ్ హెడ్డింగ్స్ ఆర్ రిపీటెడ్. కమింగ్ టు ద ఇన్సిజన్, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఓటమీ అనే వర్డ్ కానీ డ్రైనేజ్ అనే వర్డ్ కానీ వస్తుంది. మనకి ఇందాక నెఫ్రోలిథోటమీ, నెఫ్రోస్టమీ, నెఫ్రోటమీ అనే వర్డ్స్ ఎలా అయితే వచ్చినాయి, ఫైలోటమీ. సేమ్ ఇక్కడ కూడా యూరోట్రోటమీ విత్ ఇన్సర్షన్ ఆఫ్ ఇండెలింగ్ సెంటర్ విత్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డ్రైనేజ్, ఇట్లాంటి వర్డ్స్ అనేది ఇస్తాడమ్మా. తర్వాత వచ్చేసి యూరోట్రోలిథోటమీ ఎక్కడ వరకు, అప్పర్ థర్డ్ ఆఫ్ ది 1/3 ఆఫ్ యూరెట్రా, 1/3 ఆఫ్ మిడిల్ 1/3, లోవర్ 1/3 ఆఫ్ యూరెట్రా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ డైరెక్ట్ గానే ఇస్తాడమ్మా, there is no tricky questions here. So coming to the excision, I clearly told they will give the ectomy word,
యూరోట్రక్టమీ బ్లాడర్ తో, యూరోట్రక్టమీ టోటల్ ఎక్టోపిక్ యూరోటర్ కాంబినేషన్ ఆఫ్ అబ్డామినల్. అంటే ఎక్టమీ అనే వర్డ్ వస్తుందమ్మా. కిడ్నీకి ఎలా అయితే నెప్రెక్టమీ అన్నాడు, ఇక్కడ యూరోట్రక్టమీ అని చెప్తాడు. ఇంట్రడక్షన్ లో మనం ఏమేమి చదువుకున్నాం, లైక్ మ్యానోమెట్రిక్ స్టడీస్, ఇన్సులైజేషన్, డైలేషన్, ఇంజెక్షన్, కన్వర్షన్, ఎక్స్చేంజ్ ఎలా అయితే చదువుకున్నామో సేమ్ యూరేటర్ లో కూడా అలాగే ఉంటాయమ్మా. ఇంజెక్షన్ ప్రొసీజర్సా, మ్యానోమెట్రిక్ ప్రొసీజరా, చేంజ్ ఆఫ్ యూరోట్రోస్టమీనా, లేకపోతే ఇంజెక్షన్ ప్రొసీజరా, ప్లేస్మెంట్ ఆఫ్ యూరోట్రల్ స్టంటా, ఇట్లా అని చెప్పేసి ఇంట్రొడక్షన్ ప్రొసీజర్ లో ఉంటాయి. కమింగ్ టు ద రిపేర్ ఇన్ కిడ్నీ స్టడీ నెప్రోప్లాస్టిక్. హియర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ యూరోట్రోప్లాస్టిక్. యూరోట్రోప్లాస్టిక్ లో ప్లాస్టిక్ ఆపరేషన్ అండ్ యూరోటర్ అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్, ureterolysis. Lysis is nothing but destruction or breakdown, repositioning of ureter for retroperitoneal fibrosis. Ureterolysis for ovarian vein syndrome. Ureterolysis for retrocaval ureter with reanastomosis of upper urinary tract and వెనకవా. ఇలా ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యూరెట్రోలైసిస్ చెప్తున్నాడా, యూరెట్రో ప్లాస్టీ చెప్తున్నాడా, యూరెట్రో పైలోస్టమీ అంటున్నాడా, యూరెట్రో క్యాలికోస్టమీ అంటున్నాడా, ఇట్లా ఏం చెప్తున్నాడో చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలమ్మ. సో అండ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్ అగైన్ దెర్ విల్ బి అన్ లైక్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్. సేమ్ ఇన్ లాప్రోస్కోపీ మన యూరోట్రో లిథోటమీ, యూరోట్రో యూసిస్టోస్టమీ, ఇట్లా సేమ్ అక్కడ కూడా ఉన్నాయి ఓపెన్ ప్రొసీజర్. సో లాప్రోస్కోపిక్ కి సపరేట్గా ఉంటాయి. అట్లాగే endoscopy coming to the kidney related endoscopy, there will be an renal endoscopy is available here for ureteral endoscopy అని చెప్తారు. Okay, they just can use in front of the endoscopy they can use the word of ureter. For kidney they can use the renal endoscopy. Same for ureteral endoscopy. దాంట్లో ఏంటి మన ఇందాక నెప్రోటమీలో విత్ బయాప్సీ, విత్ పలగరేషన్, విత్ ఇంజెక్షన్, విత్ రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ ఎలా అయితే మనం చదువుకున్నాం, యూరెట్రల్ ఎండోస్కోపీ ఇక్కడ కూడా యూరెట్రోస్టమీలో విత్ యూరెట్రల్ catheterization, విత్ బయాప్సీనా, విత్ రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీనా, విత్ పలగరేషన్, ఇట్లా చాలా డైరెక్ట్ గా ఉంటుందమ్మా. సేమ్ అలాగే యూరోట్రోస్టమీ కాకుండా యూరోట్రోటమీ, మనం ఇందాక నెప్రోటమీ ఎలా అయితే చదువుకున్నామో ఇక్కడ యూరోట్రోటమీలో సేమ్ విత్ యూరెట్రల్ catheterization, విత్ బయాప్సియా, విత్ పలగరేషన్, విత్ రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీనా, ఇలా డైరెక్ట్ గా ఉంటుందమ్మా. సేమ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్లాడర్, సేమ్ అక్కడ ఎలా అయితే మనకి ఇన్సిజన్, ఎక్సిజన్, రిపేర్, ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ ఎలా అయితే ప్రొసీజర్స్ వచ్చినాయి, ఈ బ్లాడర్ లో కూడా అలాంటి ప్రొసీజర్స్ వస్తాయేమో. సేమ్ ఇన్సిజన్, సిస్టోటమీ తర్వాత వచ్చేసి రిమూవల్, యాస్పిరేషన్ ఆఫ్ బ్లాడర్, బై నీడిల్ యూజ్ చేశాడా లేకపోతే ఇంట్రా catheter యూజ్ చేశాడా. వచ్చేసి ఎక్సిజన్ లో కనుక మనం వెళ్తే సేమ్ ఎక్టమీ అంటాడు, సిస్టోటమీ కూడా అన్నాడు కానీ పక్కన ఎక్సిజన్ అని యూజ్ చేశాడు. సిస్టోటమీ విత్ సింపుల్ ఎక్సిజన్, సిస్టమీ ఎక్సిజన్ ఫర్ ఇన్సిజన్ ఫర్ రిపేర్ ఆఫ్ యూరోట్రస్ ఇట్లా చెప్తాడమ్మా. డైరెక్ట్ గానే ఉంటాయి. మనకి నెఫ్రెక్టమీలో ఎలా అయితే పార్షియల్ ఉందో ఇక్కడ కూడా సిస్టెక్టమీలో పార్షియల్ ఉంది అండ్ సింపుల్ ఉంది, సేమ్ కాంప్లికేటెడ్ కూడా ఉంది. ఓకే, సిస్టెక్టమీ పార్షియల్ విత్ ఇంప్లాంటేషన్ ఆఫ్ యూరెటర్ అండ్ బ్లాడర్. సో సిస్టెక్టమీ కంప్లీట్ ఉంది, కంప్లీట్ రిమూవల్ ఆఫ్ బ్లాడర్ అంటున్నాడు. సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అనేది టచ్ చేయొచ్చు ఈ సిస్టెక్టమీలో. తర్వాత వచ్చేసి ఇంట్రొడక్షన్ అమ్మా. సేమ్ ఇంజెక్షన్ ప్రొసీజర్స్, బ్లాడర్ ఇరిగేషన్, నానోమెట్రిక్ స్టడీస్, ఇన్సర్షన్, ఇట్లా ఇంట్రొడక్షన్ ప్రొసీజర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యూరోడైనమిక్స్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మా ఎగ్జామ్ లో. యూరోడైనమిక్ 51725 నుంచి 798 వరకు కోడ్స్ ఉంటాయమ్మా. ఈ కోడ్ కి మీ ఆప్షన్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ యూరోడైనమిక్స్ కోడ్స్ విల్ బి గివెన్ విత్ ద 26 modifiers. సపోజ్ మీకు 51725 నుంచి 51798 లోపు ఉన్న కోడ్స్ కి ఎక్కడైనా 26 modifier కనుక లింక్ చేసి ఉంటే అదే మన ఆన్సర్ అమ్మ. ఇంకేం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ మీకు ఇలాంటి ట్రిక్స్ ఆల్రెడీ చెప్పాను.
ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ లో 140తో సింగిల్ గా ఆప్షన్ ఉంటే అదే మన ఆన్సర్. ఎంఎస్కే సిస్టమ్ లో 20110. ఓల్డ్ ఎక్స్ప్లోరేషన్ లో 110 2011 2011 ఇట్లాంటి సింగిల్ గా వస్తే అదే ఆన్సర్. సేమ్ ఇక్కడ ఏరోడైనమిక్స్ లో కూడా ఏదైతే ఈ 51725 నుంచి 798 లోపు ఉన్న సిపిటి 26 మాడిఫైర్ తో ఉండే ఆప్షన్ లో కనిపిస్తే అదే ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్, ఈవెన్ సిస్టోగ్రామ్ ఇవన్నీ చెప్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, 51725 నుంచి 798 లోపు ఉన్న కోడ్స్ కి 26 మాడిఫైర్ తో కనుకుంటే అదే మన ఆన్సర్. సో కమింగ్ టు ద రిపేర్ అమ్మ, సేమ్ నెప్రోప్లాస్టీ యూరెథ్రోప్లాస్టీ ఎలా అయితే చెప్పాడు. సిస్టో అంటే బ్లాడర్ అమ్మ. ఫర్ మెడికల్ టర్మ్ ఫర్ సిస్టో ఈజ్ నథింగ్ బట్ బ్లాడర్. సో సిస్టోప్లాస్టీ అంటున్నాడు. సిస్టో యూరెథ్రోప్లాస్టీ అంటున్నాడు. సర్జికల్ రిపేర్ ఆఫ్ యూరెథ్రా అండ్ బ్లాడర్. ఓకే, తర్వాత వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా లాప్రోస్కోపీ ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఎండోస్కోపీ. ఎండోస్కోపీలో ఏంది, ఇక్కడ యూరెత్రా అండ్ బ్లాడర్ రెండు కలిపి సిస్టో యూరెథ్రోస్కోపీ అంటున్నాడమ్మ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సపరేట్ ప్రొసీజర్ అంటున్నాడు. సపరేట్ ప్రొసీజర్ అంటే ఈ కోడ్ ఇక్కడ ఇంటిగ్మెంట్ అంట. సో యూరినరీ సిస్టమ్ లో ఉన్న చాప్టర్ అన్ని కోడ్స్ లో ఇది ఇంక్లూడ్ అయ్యింది. సపోజ్ నెప్రెక్టమీ చేశాడు, సిస్టో యూరెథ్రోస్కోపీ కూడా చేశాడమ్మ. ఓన్లీ నెప్రెక్టమీ చేస్తే చాలు, ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిస్టో యూరెథ్రోస్కోపీ అని చెప్పినప్పుడు మాత్రమే ఇది చేయొచ్చు. కానీ ఈ సిస్టో యూరెథ్రోస్కోపీ అనే కోడ్ వేరే కోడ్ తో కనుక వస్తే ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇది వస్తే సింగిల్ గా రావాలి. ఓన్లీ సిస్టో యూరెథ్రోస్కోపీ అంటే మాత్రమే ఇది ఇవ్వాలి. వేరే ప్రొసీజర్స్ తో సిస్టో యూరెథ్రోస్కోపీ చేశాడని చెప్తే ఇది ఇవ్వకూడదు. అందుకని ఇక్కడ చాలా క్లియర్ గా రాశాడు, ఇట్ ఈస్ అన్ సపరేట్ ప్రొసీజర్. సో ఈ సిస్టో యూరెథ్రోస్కోపీ నుంచి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. అది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. సో సో ఈ రెండు కోడ్స్ చూసుకోండి. 52214. 52214 లో ఏముందంటమ్మా, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సిస్టో యూరెథ్రోస్కోపీ పలగరేషన్ అంటున్నాడు. సో ఇక్కడ కింద రాశాడు, ఫర్ ట్రాన్స్యూరెథ్రల్ పర్గులేషన్ ఆఫ్ ప్రోస్టేట్ టిష్యూ పెర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఈ కోడ్స్ రిపోర్ట్ చేసి 78 ఇవ్వమంటున్నాడు. ఫర్ ట్రాన్స్యూరెథ్రల్ పర్గులేషన్ ప్రోస్టేట్ టిష్యూ పెర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఆఫ్ ది రిపీటెడ్ ప్రొసీజర్ రిలేటెడ్ ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ బై ద సేమ్ ఫిజిషియన్ గివ్ ద 78 మాడిఫైర్. సేమ్ ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉంటుందో సేమ్ అదే క్వశ్చన్ లో ఉంటది. మోస్ట్లీ దిస్ 52601 ఆర్ 630 అనేది 78 తో ఉన్న మాడిఫైర్ తో ఉన్నది ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెండు మాడిఫైర్స్ ఉంటాయమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎగ్జామ్ లో ఎక్కువ కన్ఫ్యూజన్ చేసే మాడిఫైర్స్ 58 78 అమ్మ. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 58 ఏంటంటే, సపోజ్ పేషెంట్ కి ఫ్రాక్చర్ జరిగింది, స్క్రూ బిగించారమ్మ. స్క్రూ బిగించి డాక్టరే చెప్తాడు, ఏమంటాడంటే సో పలానా రోజు రండి స్క్రూ ఇప్పించుకోవడానికి అంటాడు. సో అది ప్లానెడ్ ప్రొసీజర్ అమ్మ, దానికి 58 మాడిఫైర్ ఇవ్వాలమ్మా. అలా కాకుండా సేమ్ ఫ్రాక్చర్ జరిగింది, స్క్రూ బిగించారు, డాక్టర్ ఏమో ఈ 9th డేట్ ఆపరేషన్ జరిగింది, డాక్టర్ 20th డేట్ రమ్మన్నాడు. బట్ కానీ అన్ఫార్చునేట్లీ 15వ తారీఖు ఆ పేషెంట్ కి ఏదైనా బ్లడ్ కారడమో లేకపోతే స్క్రూ అనేది లూజ్ అయిపోవడం వల్ల పేషెంట్ తనంతట తనే డెసిషన్ తీసుకొని హాస్పిటల్కి వస్తాడమ్మా. అంటే ఏదో సంథింగ్ కాంప్లికేషన్ జరిగింది, ఏదో కాంప్లికేషన్ వల్ల తనంతట తానే అన్రిలేటెడ్ ప్రొసీజర్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, అన్రిలేటెడ్ కాదు రిలేటెడే కానీ అన్ప్లానెడ్. 58 ఏమో ప్లాన్డ్ అమ్మా, గుర్తుపెట్టుకోండి, ప్లానెడ్ అన్ప్లాన్డ్. సో ఈ పేషెంట్ తను వస్తే అప్పుడు మనం 78 మాడిఫైర్ ఇస్తామమ్మా. కన్ఫామ్ గా ఈ 58 78 మాడిఫైర్ మీకు ఎగ్జామ్ లో కన్ఫామ్ గా కన్ఫ్యూజన్ చేస్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 76 77 కూడా ఇంపార్టెంట్ అమ్మా. 76 వచ్చేసి సేమ్ పొజిషన్ అమ్మ, గుర్తుపెట్టుకోండి, సేమ్ పొజిషన్. 77 వచ్చేసి డిఫరెంట్ పొజిషన్. సో సేమ్ పొజిషన్ అయితే సేమ్ పొజిషన్ అనే వర్డ్ మెన్షన్ చేస్తాడమ్మా. డిఫరెంట్ పొజిషన్ అయితే
ఫిజిషియన్ ఏ, ఫిజిషియన్ బి ఇట్లా చెప్తాడు. సో వీళ్ళిద్దరికి నువ్వే మాడిఫైర్ ఇస్తావని చెప్తే డిఫరెంట్ ఫిజిషియన్ కాబట్టి నేను 77 ఇస్తాను. ఓకే, ఇఫ్ ద సేమ్ ఫిజిషియన్ ఇస్ ఏ, దే వోంట్ టెల్ ఫిజిషియన్ ఏ, ఫిజిషియన్ బి. సో దే కెన్ యూజ్ ద one physician name and they can tell the same physician done that procedure. At that time, you have to report the 76 modifier. If the different position is in or different physician 77. సో 58, 78 ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంపార్టెంట్ బాగా 58, 78 ఖచ్చితంగా ఒక 5, 6 క్వశ్చన్స్. ఈ 58, 78 కాన్సెప్ట్ తెలిస్తే మీరు క్వశ్చన్ సిపిటి తెలియకపోయినా మాడిఫైర్స్ చూసి ముందు ఆన్సర్ గెస్ చేయొచ్చు. సో ఈ సిస్టోఇరిథ్రోస్కోపీలో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి అమ్మా, 522343540 ఈ 3 కోడ్స్ ఇంపార్టెంట్ అమ్మా. 52234 ఏమో స్మాల్ బ్లాడర్ ట్యూమర్ అమ్మ, 2.0 నుంచి 5.0 సెంటీమీటర్ బ్లాడర్ ట్యూమర్ సైజ్ కనుకుంటే ఈ కోడ్ ఇస్తాం. 5.0 కన్నా ఎక్కువ బ్లాడర్ ట్యూమర్ సైజ్ కనుకుంటే 52240 ఇస్తాడమ్మ. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, 1 tumor is having 1 centimeter, second tumor is having 3 centimeter, థర్డ్ ట్యూమర్ ఈజ్ హ్యావింగ్ 5 సెంటీమీటర్ అంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ కంబైన్ చేయకూడదమ్మా. ఏదైతే హైయెస్ట్ బ్లాడర్ ట్యూమర్ సైజ్ ఉందో దానికి ఒక్కదానికి రిపోర్ట్ చేస్తే చాలు. ఈ 1 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ తో మనకు పని లేదు. హైయెస్ట్ బ్లాడర్ ట్యూమర్ సైజ్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంది. సో డైరెక్ట్ గా నేను 52240 ఇచ్చేస్తాను. ఇంక రిమైనింగ్ లోవెస్ట్ సెంటీమీటర్ బ్లాడర్ ట్యూమర్ నో నీడ్ టు రిపోర్ట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీకు కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్ ఏంటంటే, వాడు ఎగ్జాక్ట్ గా 0.5 సెంటీమీటర్ ఇస్తాడు. అప్పుడు ఏమి ఇస్తారు, యు ఆర్ గోయింగ్ టు గివ్ 52234 ఆర్ 52235. 52234 ఇంకోటి ఉంటుంది పైన. 52234 ఇస్తారా, 5324 ఇస్తారా? 0.5 సెంటీమీటర్ అని చెప్తే జాగ్రత్త చూడు. 5324 52234 0.5 సెంటీమీటర్ బ్లాడర్ ట్యూమర్ కనుక ఇస్తే, సో యూ కెన్ రిపోర్ట్ ద 52234. సపోజ్ దే విల్ గివెన్ ద 2 centimeter, then you can report 52234 or 52235. Which one you are going to report? అమ్మా ఎగ్జాక్ట్ గా 0.5 సెంటీమీటర్ ఇస్తే 5324 కాదమ్మా, 52234. ఎందుకంటే ఈ 5324 ఈజ్ లెస్ దాన్ 0.5 సెంటీమీటర్. ఐఎమ్ టెల్లింగ్ exact 0.5 centimeter, we have to report the 52234. If it is the 2.2 centimeters, then you can report the 52235. Don't report the 52235. అలా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ అవ్వమా. ఓకే, తర్వాత వచ్చేసి ఈ సిస్టోఇరిథ్రోస్కోపీ నుంచి కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ ఏరియా నుంచే ఇస్తాడమ్మా. మిగతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నాకు తెలిసి ఇంకా ఈ ప్రోస్టేట్ రిలేటెడ్ లేజర్ కోయాగులేషన్ కానీ, లేకపోతే లేజర్ వ్యాపరైజేషన్ కానీ, లేజర్ ఎనుక్లియేషన్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుందమ్మా. ఈ ఏరియాలో నుంచి ఇస్తాడు. ఈ 3 ఇంపార్టెంట్. ఇంకంతే, ఇంతవరకు యూరినరీ సిస్టమ్ అయిపోయిందమ్మా. ఇంక యూరెత్రా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. ఇన్సిజనా, ఎక్సిజనా, లేకపోతే రిపేరా, ఇంకా లాప్రోస్కోపిక్ ఎండోస్కోపిక్ ఉండవు అనుకుంటా యూరెత్రా. యూరెత్రాలో ఇంక లాప్రోస్కోపిక్ ఎండోస్కోపిక్ అవసరం లేదు. ఓకేనా. సో దట్స్ అబౌట్ ద యూరినరీ సిస్టమ్. యూరినరీ సిస్టమ్ లో నౌ వీఆర్ కమింగ్ ఫర్ ద మేల్ జెనిటల్ సిస్టమ్. ఈ మేల్ జెనిటల్ సిస్టమ్ నుంచి మీకు ఇందాక చెప్పా కదా. సో ఈ 5 సిరీస్ లో మనకి యూరినరీ సిస్టమ్ ఉంటుంది, మేల్ జెనిటల్ ఉంటుంది, ఫీమేల్ జెనిటల్ ఉంటుంది. సో యూరినరీ సిస్టమ్ లో నుంచి 2 క్వశ్చన్లు, మేల్ జెనిటల్ నుంచి 2 క్వశ్చన్లు, ఫీమేల్ జెనిటల్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఈ మేల్ జెనిటల్ లో నుంచి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే సర్కంసెషన్. డామ్ షూర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది.
ప్రతి పేపర్ లో ఉంటుంది, అన్ని సెట్ లో ఉంటుంది. ఓకే, సో జాగ్రత్త చూడండి. 54150 ఇక్కడ నుంచి ఇస్తాడమ్మా క్వశ్చన్. ఈ సర్కంసెషన్ అనేది క్లాంప్ కానీ అదర్ డివైస్ కానీ ఈ రీజనల్ డోర్సల్ పెనైల్ రింగ్ బ్లాక్ కనుక యూజ్ చేసేస్తే 54150 ఇవ్వాలమ్మా. అలా కాకుండా ఈ సర్కంసెషన్ అనేది అదర్ దాన్ క్లాంప్ కనుక యూజ్ చేసేస్తే 54160 ఇవ్వాలి. ఓకే, whether he is using the clamp or device and regional dorsal penile ring block, you can use the 54150. If they are using other than clamp, you can report the 54160. ఓకే, అయితే ఏంటంటే ది సర్కంసెషన్ ప్రొసీజర్ మోస్ట్లీ డూయింగ్ ఫర్ ఇన్ఫాంట్స్. దట్స్ వై విత్ దిస్ కోర్స్ వీఆర్ నాట్ రిపోర్టింగ్ ద 63 మాడిఫైయర్. 63 మాడిఫైయర్ యొక్క మీనింగ్ ఏంది? ఇన్ఫాంట్ లెస్ దాన్ 4 kgs అని ఉంటుంది. సో అందుకనే ఈ సర్కంసెషన్ ప్రొసీజర్ అనేది మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ ఫర్ ఇన్ఫాంట్స్. That's why we are not reporting 63 modifier with these two CPTs. Okay, and one more trick is there here. Report the 54150, the modifier 52 and performed with the dorsal penile ring block. Actually, for 54150 to do the circumcision, they have to use the clamp and dorsal penile ring block and everything they have to use. But unfortunately, they are not using the dorsal penile ring block. They are only using the clamp. At that time, the procedure has been reduced. So I have to report 54150 with the 52 modifier. What is the exact meaning for 52 modifier is nothing but reduced service. అంటే సర్వీస్ అనేది రెడ్యూస్ చేయబడింది కాబట్టి నేను ఆ 54150 పక్కన 52 అనే మాడిఫైర్ ఇస్తాము. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే దే ఆర్ డైరెక్ట్లీ టెలింగ్ re-excision procedure. So already the circumcision has done, but they are not done clearly. So the patient again came to for the circumcision procedure అంటాడు. అంటే రిపేర్ ఆఫ్ ఇన్కంప్లీట్ సర్కంసెషన్ ఉంది కదా, ఇన్కంప్లీట్ సర్కంసెషన్ అన్నా రీసర్కంసెషన్ అన్నా ఇదే అమ్మా. 54163 ఉంటుంది ఆన్సర్. సో నవేడేస్ ద మోస్ట్లీ గివింగ్ ద 54163. ఈ 54150, 160, 163 మూడు ఇంపార్టెంట్. ఈ 160లో ఏంటంటే అమ్మా అదర్ దాన్ క్లాంప్ 28 days కన్నా తక్కువనా 28 days కన్నా ఎక్కువనా ఈ రెండు చూసుకోవాలి. అదే క్లాంప్ డోర్సల్ పెనైల్ రింగ్ బ్లాక్ కనుక యూజ్ చేస్తే ఈ కోడ్. క్లాంప్ కాకుండా ఇంక వేరే డివైస్ యూజ్ చేసి ఈ సర్కంసెషన్ కనుక చేస్తే ఏజ్ని బట్టి 54160 అయ్యాలా 161 అన్నది ఇవాళ చూసుకోవాలి. సో ఈ 160 కానీ 150కి కానీ 63 అనే మాడిఫైర్ ఇవ్వకూడదు. ఈ 54150లో ఓన్లీ డోర్సల్ పెనైల్ రింగ్ బ్లాక్ కనుక యూజ్ చేయకుండా ఓన్లీ క్లాంపే కనుక యూజ్ చేస్తే సర్వీస్ అనేది రెడ్యూస్ చేయబడింది కాబట్టి 54150కి 52 అనే మాడిఫైర్ ఇస్తాం. తర్వాత వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. సో ట్రిక్స్ అలాంటివి అని లేవు. సో మీరైనా డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ 2 pages ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్యూనికా వెజైనాలిస్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ అని అడిగారు. చాలా మంది అది వెజైనా అని చూసి రమ్మంటే దే గివెన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ బట్ దిస్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్యూనికా వెజైనాలిస్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్. సో ఇంక ఇవన్నీ డైరెక్ట్ గానే ఉంటాయమ్మా యాజ్ రెఫరెన్స్. అయితే ఇక్కడ ఈ కోడ్స్ ఇంపార్టెంట్ అమ్మా. 55200, 55250, 55300. సో ఇక్కడ మీరు ఈ 3 కోడ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే యూనిలేటరల్ ఆర్ బైలేటరల్ అంటున్నాడు, ఇక్కడ కూడా యూనిలేటరల్ ఆర్ బైలేటరల్ అంటున్నాడు, ఇక్కడ కూడా యూనిలేటరల్ ఆర్ బైలేటరల్ అంటున్నాడు. అంటే ఏంటంటే అమ్మ ఇక్కడ యూనిలేటరల్ చెప్పినా ఇదే కోడ్, బైలేటరల్ చెప్పినా ఇదే కోడ్. సో బైలేటరల్ చెప్పాడని 50 అనే మాడిఫైర్ ఇవ్వకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 50 రిలేటెడ్ కాన్సెప్ట్ అనేది మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తామా. సింపుల్, క్వశ్చన్ లో బైలేటరల్ అన్నాడు అనుకోండి, డిస్క్రిప్షన్ లో బైలేటరల్ ఉందా లేదా చూడాలి. సిపిటి డిస్క్రిప్షన్ ఉంటే 50 మాడిఫైర్ అవసరం లేదు, నో నీడ్. ఓకే, క్వశ్చన్ లో బైలేటరల్ అన్నాడు, సిపిటి డిస్క్రిప్షన్ బైలేటరల్ కి లేదు.
బైలేటరల్ కి కోడ్ లేదు, ఓన్లీ యూనిలేటరల్ ఉంది. అప్పుడు యూనిలాటరల్ కోడ్ ఇచ్చి 50 మాడిఫైర్ ఇవ్వచ్చు. కానీ బైలేటరల్ ఉన్న సిపిటికి బైలేటరల్ అనే క్వశ్చన్ లో చెప్తే బైలేటరల్ సిపిటి ఇచ్చి 50 మాడిఫైర్ ఇవ్వకూడదు. సింపుల్ అమ్మా, క్వశ్చన్ లో బైలేటరల్ చెప్పి సిపిటి డిస్క్రిప్షన్ కూడా బైలేటరల్ ఉంటే 50 మాడిఫైర్ ఇవ్వకూడదు. క్వశ్చన్ లో బైలేటరల్ చెప్పి సిపిటి డిస్క్రిప్షన్ బైలేటరల్ లేకపోతే అప్పుడు 50 మాడిఫైర్ అనేది ఇవ్వచ్చు. చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీకు క్వశ్చన్ లో బైలేటరల్ చెప్పాడా, సిపిటి డిస్క్రిప్షన్ బైలేటరల్ సిపిటి ఆన్సర్ ఉందా, ఓన్లీ గివ్ దట్ కోడ్, నో నీడ్ టు యూజ్ ద 50 మాడిఫైర్. చాలా ఇంపార్టెంట్. ఈ 50, 58, 78 మాడిఫైర్స్ అనేది మీకు మాక్సిమం వస్తాయి ఆప్షన్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకంతే. ఇది ఏది మేల్ జెనిటల్ సిస్టమ్. సో కమింగ్ టు ద ఫీమేల్ జెనిటల్ సిస్టమ్. సో కమింగ్ టు ద ఫీమేల్ జెనిటల్ సిస్టమ్, ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ అనేది ప్రతి క్వశ్చన్ సెట్ పేపర్ లో వస్తాము. ఆ క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయని నేను చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ థియరీ క్వశ్చన్ ఇస్తాడు. సింపుల్ అంటే ఏంది, రాడికల్ అంటే ఏంది, పార్షియల్ అంటే ఏంది, కంప్లీట్ అంటే ఏంది. సో యాక్చువల్ గా మన కిడ్నీలో నెప్రెక్టమీ పార్షియల్, నెప్రెక్టమీ టోటల్ అని చదువుకున్నాం. అంటే ఏంది, సగం యూరేటర్ కనుక రిమూవ్ చేస్తే పార్షియల్, ఒక యూరేటర్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తే టోటల్ అని చదువుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే అమ్మ క్వైట్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేసిన పార్షియలే. అంటే ఒక సైడ్ ఈ ఊలార్ ఏరియా అనేది, ఇక్కడ రెండు ఉంటాయమ్మా, ఊలా ఉల్వా. సో ఉల్వా ఈజ్ అన్ a part of female reproductive system, whereas ఊలా is an a part of మౌత్ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో ఇక్కడ ఉల్వార్ ఏరియా కంప్లీట్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తే దాన్ని కంప్లీట్ గా కన్సిడరేషన్ చేస్తామా. ఒక సైడ్ కంప్లీట్ గా రిమూవ్ చేసినా సరే పార్షియల్, ఓకేనా. నెఫ్రెక్టమీలో అలాగా వేరు, నెఫ్రెక్టమీలో సగం తీస్తే పార్షియల్, మొత్తం తీస్తే టోటల్. ఇక్కడ ఏంటంటే ఊలార్ ఏరియాలో సగం తీసిన, బోత్ సైడ్ సగం తీసిన, ఒక సైడ్ కంప్లీట్ తీసిన పార్షియల్. ఓన్లీ బోత్ సైడ్ కంప్లీట్ గా తీస్తేనే కంప్లీట్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అంటే వన్ సైడ్ పార్షియల్ గా తీసిన, బోత్ సైడ్ పార్షియల్ గా తీసిన, ఒక సైడ్ కంప్లీట్ గా తీసిన పార్షియలే. వెన్ దే రిమూవ్ బోత్ ద సైడ్ కంప్లీట్లీ, దట్ ఈజ్ ఓన్లీ ద కంప్లీట్. సో సింపుల్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అమ్మ, రాడికల్ అండ్ డీప్ సబ్క్యూటేనియస్ టిష్యూ. ఓకే, డెఫినేషన్ అడుగుతారు ఇక్కడ. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా, ఉల్వెక్టమీ. సేమ్ నెప్రెక్టమీ లాగా సింపుల్ పార్షియల్, కంప్లీట్, ఉల్వెక్టమీ రాడికల్ పార్షియలా, లేకపోతే ఉల్వెక్టమీ రాడికల్ కంప్లీటా. ఈ 4 ఇంపార్టెంట్. ఉల్వెక్టమీ సింపుల్ పార్షియల్ కంప్లీట్, ఉల్వెక్టమీ రాడికల్ పార్షియల్, ఉల్వెక్టమీ రాడికల్ కంప్లీట్. సో తర్వాత ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. కాబట్టి ఇక్కడ మనకి మెడికల్ టర్మ్స్ ఖచ్చితంగా తెలియాలి. డెఫినెట్ గా ఒక ఎనాటమీ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తుంది, ఒక ఎనాటమీ క్వశ్చన్ ఇక్కడ నుంచి వస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఓవరీని మెడికల్ టర్మ్ లో ఊఫరో అని, యూటెరస్ ని హిస్టరో అని, వజైనాని కాల్పో అని, ఫాలోపియన్ ట్యూబ్ ని సాల్పింజో అని అంటారు. సో ఈ మెడికల్ టర్మ్స్ అనేది ఖచ్చితంగా తెలియాలమ్మా. సమ్ టైమ్స్ దే విల్ కాల్ ఊపరెక్టమీ. ఊపరెక్టమీ అంటే ఏందంటాడు, ఇట్ ఈస్ అన్ రిమూవల్ ఆఫ్ ఓవరీ ఈజ్ నోన్ యాజ్ ఊపరెక్టమీ. ఓకేనా. ఓవరీ అంటే ఊపరో, ఇటరస్ అంటే ఇస్టరో, వజైనా అంటే కాల్పో, ఫాలోపియన్ ట్యూబ్ అంటే సాల్పింజో. సో
డైరెక్ట్లీ సమ్ టైమ్స్ దే విల్ టెల్ సాల్పింజో ఊపరెక్టమీ అంటాడు. సెల్పింజో ఊపరెక్టమీ అంటాడు. అంటే ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఫర్ సాల్పింజో ఊపరెక్టమీ ఇస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్ అండ్ ఓవర్. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరీ అంటే ఊపర, యుటరస్ అంటే ఈశ్వర, వెజైనా అంటే కాలప, ఫాలోపియన్ ట్యూబ్ అంటే సాల్పింజో. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ డౌన్, సో ఇక్కడ ఎక్కడి నుంచి ఒక క్వశ్చన్ వస్తుందో చెప్తాను. హిస్టరెక్టమీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. తర్వాత వెజైనల్ సిజేరియన్ డెలివరీ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ హిస్టరెక్టమీ ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో చెప్తాను, అదొక్కటి చూసుకొని సరిపోయింది. ఓకే, మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. దెర్ ఈజ్ నో ట్రిక్ అండ్ నథింగ్. ఓకే, సో ఇక్కడ హిస్టరెక్టమీ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, హిస్టరెక్టమీ ప్రొసీజర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్, విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ఓవరీ. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ చేస్తున్నాడు విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్, విత్ ఆర్ వితౌట్ రిమూవల్ ఆఫ్ ఓవరీ. అంటే ఒక్కొక్కసారి మనల్ని ఏం కన్ఫ్యూజన్ చేస్తాడంటే టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్, వితౌట్ రిమూవల్ ఆఫ్ ఓవరీ అంటాడు. అది విత్ అయినా వితౌట్ అయినా సేమ్ క్వశ్చన్. ఓకే, సేమ్ ఆన్సర్, దెర్ ఈజ్ నో చేంజ్. With or without removal of tube, with or without removal of ovary. Sometimes they won't say directly with without removal of tube and ovary. Sometimes they can use a medical term like salpingo oophorectomy. Okay, so we have to understand salpingo means fallopian tube and oophorectomy means ovary. సో ఇక్కడ అబ్డామినల్ హిస్టరెక్టమీలో ఇక్కడ వెజైనల్ హిస్టరెక్టమీ ఉంది, అక్కడ అబ్డామినల్ హిస్టరెక్టమీలో వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ ఇచ్చాడు. ఇక్కడ వెజైనల్ హిస్టరెక్టమీలో సో ఇక్కడ కనుక మీరు చూస్తే అమ్మ, వెజైనల్ హిస్టరెక్టమీ 250 గ్రామ్ ఆర్లెస్ ఉంది, విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ ఉంది. ప్రీవియస్ గా విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ ఉంది, వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరీ ఏది చెప్పినా ఒకటి, బట్ ఇక్కడ ఓన్లీ విత్ మాత్రమే ఇచ్చాడు. అదొక డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 250 గ్రామ్ ఆర్లెస్, 250 గ్రామ్ కన్నా ఎక్కువనా అని చెప్పి ఉంటది, గ్రేటర్ దాన్ 250 గ్రామ్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేయాలి. సో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది ఆ ఏరియా నుంచి వస్తుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి ద డైరెక్ట్ క్వశ్చన్, మళ్ళీ హిస్టరెక్టమీలో ఇందాక మనం చూసిన హిస్టరెక్టమీ వచ్చేసి ఓపెన్ అప్రోచ్ అమ్మా, బట్ లాప్రోస్కోపిక్ లో కూడా హిస్టరెక్టమీ ఉంటది, అది మనం చెక్ చేసుకోవాలి. అది లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ ప్రొసీజర్ లేకపోతే ఓపెన్ హిస్టరెక్టమీ ప్రొసీజర్. దాంట్లో 250 గ్రామ్ ఆర్ లెస్, గ్రేటర్ దాన్ ద 250 గ్రామా,
విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరియా, వితౌట్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరియా, ఓన్లీ విత్ రిమూవల్ ఆఫ్ ట్యూబ్ అండ్ ఓవరియా చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే, సో లాప్రోస్కోపిక్ లో కూడా సేమ్, జస్ట్ లాప్రోస్కోపిక్ అనే వర్డ్ యాడ్ అవుతుంది అంతే. ఓకే, సో తర్వాత డెలివరీ నుంచి ఒక కాన్సెప్ట్, ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉంటది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద వెజైనల్ డెలివరీ, హియర్ 3 కోడ్స్ ఆర్ అవైలబుల్ అమ్మా. 59400, 59409, 59410. సో ఇక్కడ 59400 కనుక చూస్తే డెలివరీతో పాటు యాంటీ పార్టమ్ అండ్ పోస్ట్ పార్టమ్ చెప్తాయి. యాంటీ పార్టమ్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ డెలివరీ, పోస్ట్ పార్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీతో పాటు యాంటీ పార్టమ్ పోస్ట్ పార్టమ్ చెప్తే 59400 ఇవ్వాలమ్మా. ఓన్లీ డెలివరీ చెప్తే 59409 ఇవ్వాలి. డెలివరీతో పాటు పోస్ట్ పార్టం కనుక చెప్తే 59410 ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సేమ్ సిజేరియన్ డెలివరీలో కూడా మనకు 3 కోడ్స్ ఉంటాయమ్మా. 59510, 59514, 59515. ఇఫ్ ఇట్ ఈస్ సి సెక్షన్ విత్ ద యాంటీపార్టమ్ అండ్ పోస్ట్ పార్టం 59510. ఓన్లీ సిజేరియన్ డెలివరీ 59514. ఓన్లీ సిజేరియన్ డెలివరీ విత్ పోస్ట్ పార్టం కేర్ 59515. అంటే అక్కడ 3 కోడ్స్ ఉంటాయి, ఇక్కడ 3 కోడ్స్ ఉంటాయి. అయితే ఏంటంటే సిజేరియన్ డెలివరీలో ట్విన్స్ అన్నారు అనుకోండి, ఫస్ట్ కోడ్ సెకండ్ కోడ్ ఇస్తాము 59510, 59514. అలాగే వెజైనల్ డెలివరీలో ట్విన్స్ అన్నారు అనుకోండి, ఇక్కడ కూడా ఫస్ట్ కోడ్ సెకండ్ కోడ్ ఇస్తాం 59400, 59409. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వెజైనల్ డెలివరీ విత్ యాంటీపార్టమ్ పోస్ట్ పార్టమా, ఓన్లీ వెజైనల్ డెలివరీ, వెజైనల్ డెలివరీ విత్ పోస్ట్ పార్టమా. సిజేరియన్ డెలివరీలో సిజేరియన్ డెలివరీ విత్ యాంటీపార్టమ్ అండ్ పోస్ట్ పార్టమా, ఓన్లీ సిజేరియన్ డెలివరీ, సిజేరియన్ విత్ పోస్ట్ పార్టమ్ అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ దే క్లియర్లీ గివెన్ ఓన్లీ cesarean delivery, you can report single code. If they clearly given vaginal delivery, you can report the single code. If they mention the twins through vaginal delivery, then report the first 2 codes 59400, 409. If they clearly say cesarean delivery twins, report the first 2 codes 59510, 59514. Now they will ask in the different way. One baby is cesarean delivery, one baby is vaginal delivery. Then you can report the cesarean delivery first code 59510, in vaginal delivery second code 59409 with the 51 modifier. ఓకే, వెజైనల్ లో ట్విన్స్ ఇస్తే ఫస్ట్ 2 కోడ్స్ అమ్మా. సి సెక్షన్ లో ట్విన్స్ చెప్తే ఫస్ట్ 2 కోడ్స్. 1 ఈజ్ సి సెక్షన్, 1 ఈజ్ వెజైనల్ కనుక చెప్తే సి సెక్షన్ లో ఫస్ట్ కోడ్, వెజైనల్ లో సెకండ్ కోడ్ ఇచ్చి 51 అనే మోడిఫైర్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ ఏరియా నుంచి క్వశ్చన్ అనేది టచ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో విబిఎస్సి అంటాడు, ప్రీవియస్ విబిఎస్సి అంటాడు. అంటే ప్రీవియస్ గా సిజేరియన్ జరిగిందమ్మా, ఇప్పుడు వెజైనల్ సిజేరియన్ అనేసి చూడాలి. ప్రీవియస్ గా సిజేరియన్ జరిగి ఇప్పుడు వెజైనల్ కనుక సక్సెస్ అయితే ఈ 3 కోడ్స్. ప్రీవియస్ గా సిజేరియన్ జరిగి ఇప్పుడు వెజైనల్ కనుక సక్సెస్ అయితే ఫస్ట్ 3 కోడ్స్ అమ్మా. ప్రీవియస్ గా సిజేరియన్ జరిగి ఇప్పుడు వెజైనల్ కనుక ఫెయిల్ అయిపోతాయి అంటే మళ్ళీ సి సెక్షన్ అని, అప్పుడు ఈ 3 కోడ్స్ ఇవ్వాలి. ఓకే, ప్రీవియస్లీ సిజేరియన్ డెలివరీ, నౌ ద పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ వెజైనల్ డెలివరీ, then vaginal delivery successful, then you can report the based upon the antepartum postpartum only delivery, only postpartum, you can report these 3 codes 610, 612, 614. If the previous cesarean delivery, now the patient is coming for vaginal delivery, so the vaginal delivery is failed, so it means they are undergoing again C-section only. At that time we have to report 3 codes. సో ఈ కోడ్స్ దగ్గర జస్ట్ రాసుకోండి. ఈ 3 కోడ్స్ కి మనం సక్సెస్ఫుల్ వెజైనల్ డెలివరీ, ఇది అన్సక్సెస్ఫుల్ అంటే ప్రీవియస్ గా సి సెక్షన్ జరిగి మళ్ళీ సి సెక్షన్ అయితే ఈ కింద 3 కోడ్స్ అమ్మ. ప్రీవియస్ గా సి సెక్షన్ జరిగి వెజైనల్ కనుక జరిగితే ఈ ఫస్ట్ 3 కోడ్స్ అనేది ఇవ్వాలి. బేస్డ్ అపాన్ యాంటీపార్టమ్ అండ్ పోస్ట్ పార్టమ్ అండ్ డెలివరీ అండ్ పోస్ట్ పార్టమ్ కేర్ ని బట్టి కోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో అది మీకు క్వశ్చన్స్
చేసినప్పుడు మాత్రం అర్థమవుతుంది. దెన్ అబార్షన్. సో అబార్షన్ is nothing but termination of pregnancy. సో హియర్ ద సెప్టిక్ అబార్షన్, ఇండ్యూస్డ్ అబార్షన్. సో ఇండ్యూస్డ్ అబార్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏ అబార్షన్ అయితే అబార్షన్ అనేది మన ఆన్సర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ది ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇట్ విల్ బి ద విత్ 6 సిరీస్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే పార్షియల్ థైరాయిడ్ లోబెక్టమీ, టోటల్ థైరాయిడ్ లోబెక్టమీ, ఈ రెండు చూసుకోండి. దీంట్లో కాంట్రాలేటరల్. కాంట్రాలేటరల్ అంటే ఆపోజిట్ సైడ్ అమ్మ, ఇప్సిలేటరల్ అంటే సేమ్ సైడ్. పార్షియల్ థైరాయిడ్ లోబెక్టమీ, టోటల్ థైరాయిడ్ లోబెక్టమీ, ఈ రెండు చూసుకోండి. లేకపోతే ఓన్లీ థైరాయిడెక్టమీ. ఓకే, ఇంకింతే. సో టుమారో యూ కెన్ గో విత్ ద లైక్ నర్వస్ సిస్టమ్. రేపు నర్వస్ సిస్టమ్ చెప్తా. ఈ రోజు వరకు ఇంత సరిపోతుంది. జస్ట్ చూడండి. ఓకే, సో ఈజీ అమ్మా, కొంచెం ట్రై చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. సో లాస్ట్ టైము జస్ట్ మినిట్, ఐ విల్ షో వన్ రిజల్ట్.